జమ్మూ కశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్ లో ప్రమాదం జరిగింది. టూరిస్టులకు ప్రకృతి అందాలు చూపించే కేబుల్ కార్లో సాంకేతిక లోపం తలెత్తింది. భూమికి కొన్ని అడుగుల ఎత్తులో గాల్లో కేబుల్ కార్ నిలిచిపోయింది. దాంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఆర్మీ ఈ విషయం తెలిసిన వెంటనే సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. టూరిస్టులకు తాళ్లు కట్టి క్షేమంగా కిందకు దించారు. आराम से जाओ सर, आराम से जाओ, आराम से। ऊपर देखो, नीचे नहीं देखना है। हमारी तरफ देखते रहो। आराम आराम। एक पैर, एक स्टेप ले उठा, एक पैर आगे पीछे रख। गुड शाबाश। आराम से जाओ सर, आराम से जाओ, आराम से। ऊपर देखो, नीचे नहीं देखना है। हमारी तरफ देखते रहो। आराम से। ऊपर देखो, नीचे नहीं देखना है। हमारी तरफ జమ్మూ కశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్ లో ప్రమాదం జరిగింది. టూరిస్టులకు ప్రకృతి అందాలు చూపించే కేబుల్ కార్లు సాంకేతిక లోపం తలెత్తింది. భూమికి కొన్ని అడుగుల ఎత్తులో గాల్లో కేబుల్ కార్ నిలిచిపోయింది. దాంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఆర్మీ ఈ విషయం తెలిసిన వెంటనే ఆర్మీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. టూరిస్టులకు తాళ్లు కట్టి క్షేమంగా కిందకు దించారు. आराम से। ऊपर देखो, नीचे नहीं देखना है। हमारी तरफ देखते रहो। आराम से जाओ सर, आराम से जाओ, आराम से। ऊपर देखो, नीचे नहीं देखना है। हमारी तरफ देखते रहो। ఇక జమ్మూ కశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్ లో ప్రమాదం జరిగింది. టూరిస్టులు అందాలు చూసే కేబుల్ కార్ సాంకేతిక లోపంతో ఆగిపోయింది. అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగి మన దించే ప్రయత్నం జరుగుతోంది. అసలు అప్డేట్స్ టెలిబ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. చంద్రిక, ప్రకృతి అందాలకు నిలయమైనటువంటి గుల్మార్గ్ లో పర్యాటకులను ఎంతగానో ఆకర్షించే ఈ కేబుల్ కార్ ప్రయాణంలో అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక లోపం కారణంగా కేబుల్ కార్లు ఉన్న ఫలంగా గాల్లోనే నిలిచిపోయాయి. కేబుల్ కార్ల లోపల ఉన్నటువంటి ఈ పర్యాటకులు భూమికి 100 అడుగుల ఎత్తులో గాల్లో చిక్కుకుపోయారు. అయితే చుట్టూ మంచు కొండలు, కింద లోయలు ఉండటంతో క్యాబిన్ లో ఉన్నటువంటి టూరిస్టులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా ఉండటం, గాలి వేగం ఎక్కువగా ఉండటంతో వారిలో ఆందోళన కొంత పెరిగిందనే చెప్పొచ్చు. అయితే ఈ ఘటన పైన సమాచారం అందిన వెంటనే భారత ఆర్మీ రంగంలోకి దిగింది. స్థానిక పరిపాలనా యంత్రాంగం, అదేవిధంగా కేబుల్ కార్ సిబ్బందితో కలిసి యుద్ధ ప్రాతిపదికన ఈ సహాయ చర్యలు కూడా చేపట్టింది. నిజానికి చంద్రిక, ఈ గాలిలో వెళ్లాడుతున్నటువంటి కేబుల్ కార్ల వద్దకు చేరడం అన్నది అత్యంత ప్రమాదకరమైనప్పటికీ కూడా ఆర్మీ సిబ్బంది ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. ఈ కేబుల్ కార్లలో ఉన్నటువంటి పర్యాటకులకు ఆర్మీ సిబ్బంది ధైర్యం చెప్పారు. తర్వాత పర్యాటకులకు సురక్షితమైనటువంటి తాళ్లు, అదేవిధంగా హార్నెస్ లను కట్టి అత్యంత జాగ్రత్తగా ఒక్కొక్కరిని కూడా కిందకి దించారు. ఈ ఆర్మీ సమయస్ఫూర్తి, నైపుణ్యం కారణంగా ఈ గాలిలో చిక్కున్నటువంటి ప్రయాణికులందరినీ కూడా, ఈ పర్యాటకులందరికీ కూడా ఎటువంటి ప్రాణ నష్టం లేదా గాయాలు లేకుండా సురక్షితంగా రక్షించగలిగారు. తర్వాత వారికి అవసరమైనటువంటి వైద్య సహాయం, ఆహారం కూడా అందించారు. అయితే ఈ ఘటన కేవలం ఒక ప్రమాదం మాత్రమే కాదు, భవిష్యత్ పర్యాటక భద్రతకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి అంశాలని లేవనెత్తుతుంది అని నిపుణులు చెప్తున్నారు. భారత సైన్యం కేవలం సరిహద్దుల రక్షణకే పరిమితం కాకుండా దేశీయంగా వచ్చే విపత్తులు, అదేవిధంగా ప్రమాద సమయాల్లో ప్రజలకు రక్షణ కవచంగా నిలుస్తుందని ఈ ఘటన మరోమారు నిరూపించింది. చంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ.